హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. మై లైఫ్ మై ఛానల్. సో, ఇవాళ నేను ఒక మంచి పులుసు రెసిపీతో మీ ముందుకొచ్చేసానండి. ఇదెంతో బెస్ట్ అండి. ఈజీ రెసిపీ ఫర్ సంగటి. రాగి సంగటి రైస్‌లోకి అదిరిపోయే టేస్ట్ అండి ఈ పులుసైతే. సో, నేను ముందుగా అనపకాయల నుంచి అనపగింజల్ని ఫ్రెష్‌గా ఒలుచుకొని అవి నీట్‌గా వాష్ చేసేసి కుక్కర్‌లో వేసుకుంటున్నాను. దాంతో పాటే 2 టమాటాలను కూడా ముక్కలుగా కట్ చేసి వేసుకొని అవి మునిగేంత వరకు వాటర్ వేసుకొని అందులోకి సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి. సో, ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఒక 3-4 విజిల్స్ అలా రానివ్వాలి. నేను మీడియం ఫ్లేమ్‌లో 3 విజిల్స్ పెట్టుకున్నాను. సో, ఇప్పుడు చూస్తే అనుగుంజలైతే ఒక 80% దాకా ఉడికిపోయాయి. సో, మళ్ళా విజిల్ పెడతాం కాబట్టి ఆ మాత్రం ఉడికితే సరిపోతుంది. సో, ఆ తర్వాత నేను ఒక మసాలా పేస్ట్‌నయితే చేసుకుంటున్నానిక్కడ. దాంతోకి అంటే గ్రేవీ చిక్కగా రావడాని కోసం. సో, అందులోకి కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ దాకా బియ్యం తీసుకొని నీట్‌గా వాష్ చేసేసి కొద్దిగా వాటర్ వేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. అది కాసేపు నానాలి. అందులోకి ఒక 6, 7 దాకా వెల్లుల్లి పాయలు తీసుకొని, ఒక ఎర్రగడ్డ తీసుకొని, సో, వీటిని నీట్‌గా ఒలుచుకొని, ఆ ఎర్రగడ్డ నీట్‌గా కట్ చేసుకొని, ఈ మిక్సీ జార్‌లోకి వేసుకుంటున్నాను. దాంతో పాటు ఒక టేబుల్ స్పూన్ దాకా కారం, హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు, ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి కూడా వేసుకొని, ఇందాక నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసేసుకోవాలి. సో, అలా వేసేసుకొని అందులోకి ఒక నిమ్మకాయ సైజంతా చింతపండును కూడా వేసుకొని ఫైన్‌గా మిక్సీ పట్టేసుకోవాలండి. సో, వీడియోలో చూపిస్తున్నాను ఆ మాత్రం పేస్ట్ అయితే సరిపోతుంది. మరీ ఎక్కువ అవసరం లేదు. సో, ఆ పేస్ట్‌ని తీసుకెళ్ళి మనము ఇందాక ఉడకపెట్టి పెట్టుకున్న అనగింజల్లోకి కలిపేసుకొని బాగా మిక్స్ అయ్యేటట్టు ఆ కారం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. సో, ఇందులోకి మనం ఆలుగడ్డ గాని, వంకాయ ఏదో ఒకటి వేసుకోవచ్చు. ఏ పులుసులోకైనా ఈ రెండైతే సూపర్ కాంబినేషన్ అండి. సో, నేను ఇక్కడ వంకాయ వేసుకుంటున్నాను. వంకాయ వేసుకొని అందులోకి కొద్దిగా వాటర్ ఏసుకొని కన్సిస్టెన్సీ చూసుకొని బాగా కలిపేసి మళ్ళా కుక్కర్ మూత పెట్టి మళ్ళా ఒక 1 విజిల్ పెట్టుకున్నానంతే. సో, 1 విజిల్ తర్వాత చూస్తే నాకు పులుసయితే బాగా ఉడికిపోయిందండి. ఈ స్టేజ్‌లో నేను సాల్ట్ అది చెక్ చేసుకుంటున్నాను. నాకు సాల్ట్ కొద్దిగా తక్కువ అనిపించింది. సాల్ట్ యాడ్ చేసుకొని కొద్దిగా సాంబార్ పౌడర్ ఏసుకుంటున్నానిక్కడ. నేనైతే ఎంటీఆర్ సాంబార్ పౌడర్ యూజ్ చేస్తున్నాను. అది బాగా ఫ్లేవర్‌నిస్తది. సో, ఇప్పుడు పోపేసుకోవాలండి. అందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిలు, హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా ఎర్రగడ్డని ఇలా తరిగేసేసుకొని అందులోకి కరివేపాకు కూడా వేసేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. సో, ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక దీన్ని తీసుకెళ్ళి ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న పులుసులోకేసేసి ఆ పులుసుని మళ్ళొక 5 మినిట్స్ దాకా ఉడికించుకోవాలి. సో, ఉడికించుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నారంటే కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీ కర్రీ. సో, ఇదైతే రాగి సంగట్లోకి బెస్ట్ కాంబినేషన్ అండి. సో, నేనైతే చెప్తాను. మీరు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. మీకెలా వచ్చిందో నాకైతే కమెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానెల్ అయితే ఫాలో అవ్వండి. మీరు నా ఛానెల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంతవరకు బాయ్.